యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు 3 వచనాలు కానీ చదివితే ఈరోజు అది మూలం కాదు, కానీ జస్ట్ ఇంట్రడక్షన్. అరైజ్, పైకి లే, లెమ్ము, షైన్, తేజరెల్లెమ్ము. వై, ఎందుకు అంటే గాడ్, దేవుని బిడ్డలారా, మంచిది. ఈరోజు వాక్యము చీకటి దినాలు, డార్క్ డేస్, చీకటి దినాలు, పైకి లెగవాలి. అండ్ యూ హావ్ టు షైన్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్. మరి ఈ చీకటి యొక్క భూమి మీద నువ్వే మరి వెలుగుగా ప్రకాశింపబడాలి. యూ హావ్ టు షైన్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దీస్ నేషన్స్. మరి ఈ యొక్క దేశాల్లో ఉన్న చీకటిలోంచి నువ్వే లెగిసి మరి నువ్వు తేజరిల్లాలి. యూ హావ్ టు షైన్ ఇన్ ద డార్క్నెస్ విచ్ ఇస్ కవరింగ్ ద పీపుల్. మరి అలాగే మనుషులను కమ్ముకున్న చీకటిలోంచి కూడా లెగిసి నువ్వు తేజరిల్లాలి. Actually, this is so true of what is happening around us. ఇది మన చుట్టుపక్కల చూస్తుంటే సత్యం అనిపిస్తుందండి, మన జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే. I don't want to go into the graphic details of the darkness. మరి చీకటి అంటే ఏంటనేది మీ వివరించి లోతుగా మీకు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ because many people who are going to see this program or this message on the YouTube and so on will be offended. మరి ఈ యొక్క వర్తమానం చాలా మంది యూట్యూబ్ లోని మరి చూస్తారు కనుక వాళ్ళందరికీ అని చెప్తే మరి వాళ్ళు బాధపడతారు. I don't want to offend people. మరి నేను మనుషులు బాధ పెట్టడానికి నేను నిలబట్టలేదు. But I want to give them a solution. అయితే నేను ఒక మరి పరిష్కారం వారికి చెప్పాలని ఆశపడుతున్నాను. Remember, I already told you many times that God has given me a specific anointing. మరి మీకు చాలా సార్లు చెప్పాను, దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం నాకు ఇచ్చారని నేను చెప్పాను. Amongst various anointings, one is the Issachar anointing. మరి అనేక అభిషేకంలో మరి ఒకటి ఏంటంటే ఇస్సాకారు అనే అభిషేకము దేవుడు నాకు ఇచ్చారని చెప్పాను. The Issachar anointing makes you read into what is happening around you. మరి ఇస్సాకారు అనే అభిషేకం ఏం చేస్తుందంటే నీ చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు బట్టి ఇంకా లోతైన విషయాలు ధ్యానించడానికి అవకాశం ఇస్తుంది ఆ అభిషేకము. The anointing will make you read the spiritual truths behind what is happening around you physically. మరి భౌతికంగా మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల్ని ఆత్మీయంగా మరి దాని గురించి తెలుసుకోవడానికి ఈ అభిషేకం సహాయపడుతుంది. For example, the last 9 or 10 months, మరి గత 9-10 నెలలుగా మనం చూసినట్లయితే the virus has increased terribly. మరి యొక్క వైరస్ మరి వ్యాప్తి చాలా చెందిందండి. And people are saying, even WHO says that the darkness is going to, or the virus is going to come back the second time again. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ పెద్ద సంస్థలు ఏం చెప్తున్నాయంటే రెండోసారి ఈ యొక్క వైరస్ మరి తిరిగి వస్తదండి అని చెప్తున్నారు. Now I don't want to go there also. నేను ఆ విషయాలు కూడా ధ్యానించాలని అనుకోవట్లేదు. But over the past 9-10 months, the virus has increased. అయితే గత 9-10 నెలలుగా ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ వస్తూ ఉంది. The economy has gone down. మరి అలాగే దేశ ఆర్థిక పరిస్థితి అంతా కూడా పడిపోతూ ఉంది. The finances have gone down. మరి ఆర్థిక పరిస్థితులు ఘోరంగా డబ్బులన్నీ కూడా ఎక్కడ లేవండి. The families are getting into all kinds of trouble and problems. మరి అలాగే కుటుంబాలు చాలా ఆర్థికంగా గానీ లేకపోతే రకరకాల సమస్యలు ఈ యొక్క 9-10 నెలల బట్టి ఇరుక్కుని ఉంటున్నారు. The colleges and schools are closed. మరి కాలేజీలు స్కూల్ అయితే మూసివేయబడ్డాయి. Industries are closed. మరి ఆ పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ మూసివేయబడ్డాయి. Business is down. మరి అలాగే వ్యాపారాలు తగ్గి పడిపోయాయి. People are not paying taxes. మరి మనుషులు మరి ఆ పన్ను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. See, these are the times that we are undergoing. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. When we are living in these kind of troubling times, మరి ఇలాంటి సమస్యగా ఉండే ఈ సమయంలో మనం జీవిస్తున్నాం కనుక what is happening is we are entering into darkness. మరి ఏం జరుగుతుందంటే మనము ఈ యొక్క చీకటి అన్న దాంట్లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. Especially during the first 2 months of the lockdown. మరి లాక్డౌన్ మరి పెట్టిన మొదటి 2 నెలలు మాత్రము I'm telling you, if you had walked at 11 o'clock or 12 o'clock in the night, మీరు రాత్రి మరి 10, 12, 11 గంటల సమయంలో రాత్రిపూట నడిచినట్లయితే, I do not know the word for palpable, but you know the darkness was palpable. Actually, you could touch the darkness. మీరు మరి ఆ యొక్క చీకటిని ముట్టుకొని చూసి అంత భయంకరంగా ఉండేదండి. And it was terrible. మరి చాలా మరి భయంకరంగా చీకటి యొక్క మనిషి తిరిగేవాడు కాదు. Many of you were afraid and you were cocooned at houses. మరి మీలో చాలా మంది భయపడిపోయి ఇంట్లో తలుపులేసుకుని కూర్చున్న వారు ఉన్నారు. That's fine. I'm not saying anything against you. నిజమే, మీరు చేసిన తప్పు నేను చెప్పట్లేదు. But the darkness was so terrible. కానీ మరి ఈ చీకటి అనేది చాలా మరి భయంకరంగా ఉందండి. Including the robbers
They were covered with terrible darkness, so they couldn't come out. మరి దొంగతనం చేసేవారు కూడా మరి ఎంతగా మరి చీకటి వారిని అలుముకుందంటే ఆ చీకటిలో దొంగతనం చేయడం కూడా కనిపించేది కాదు, అంత చీకటి ఉంది. The adulterers were not coming out of their houses to commit adultery because they were afraid of the darkness. మరి వ్యభిచరించేవారు కూడా బయటకు వచ్చి వ్యభిచారం చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఈ చీకటిని చూసి అంతగా భయపడుతున్నారు వారు. So the thick darkness covered the people. మరి దిట్టమైన చీకటి ప్రజల్ని కమ్ముకొని ఉంది. Listen, many times I was telling you this truth. మరి చాలా వినండి అమ్మా, నేను చాలా సార్లు ఈ సత్యాన్ని మీకు వివరించాను. When the physical, something manifests in the physical, మరి ఈ భౌతికంగా ఏదో ఒక మీరు అనిపించి చూసేది జరిగింది అనుకోండి, when something happens in the physical, మరి భౌతికంగా ఏదో ఒకటి జరిగింది అనుకోండి, that means there's something spiritual in the background. మరి దాని అర్థం ఏంటంటే మరి ఆత్మ సంబంధమైనది ఇంకోటి దాని వెనక ఏదో ఉన్నది. The spiritual you cannot see with your eyes. ఆ ఆత్మ సంబంధమైన విషయాలు మీరు ఈ కళ్ళుతో చూడలేరు. When you cannot see that which is spiritual, మరి ఏదైతే ఆత్మ సంబంధమైనది మీరు చూడలేకపోతున్నారో, when you see what is being manifested in the physical before your eyes, అయితే మీ కళ్ళు ఎదుట ఏదో భౌతికంగా జరుగుతుంది మాత్రం మీరు చూడగలుగుతున్నప్పుడు, you need a prophet of God to adhere or to discern why this is happening. మరి మీకు దేవుని యొక్క ప్రవక్త అవసరము, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనే విషయాలు, ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవాలంటే మీకు ఒక వివేచన దయచేసిన ఒక ప్రవక్తను అవసరం మీకు. The spiritual awareness of the prophet will let you know the truth. మరి అలాగే మరి ఆ ప్రవక్త మరి ఆత్మ సంబంధ విషయాలు మీకు చెప్పేతేనే గాని మీకు మరి విషయాలు తెలియదు. That is the background of today's message. మరి ఈ రోజు ఇచ్చే సందేశం యొక్క మరి అంతా కూడా ఉపోద్ఘాతంగా మీకు చెప్తూ ఉన్నాను. Now let me go back. అయితే నేను ఇప్పుడు మరి ముఖ్యంగా మరి మెయిన్ వాక్యాలకు వెళ్దాం. The text that I have chosen for today's అయితే ఈ message, రోజు వర్తమానానికి నేను మరి పెట్టిన పేరు ఏంటంటే thick darkness, dark days. మరి ఆ చీకటి దినాలు. The words, the scripture portions, మరి బైబిల్ గ్రంథంలో మరి ఇచ్చిన ఆ మాటలు వాక్యాలు ఏంటంటే the book of 1 Samuel chapter 3, మొదటి సమూయేలు 3వ అధ్యాయము verse 1, 2, 3 and 4. 1, 2, 3, 4 వచనాలు. I already posted this in the Agape group. మన అగాపే గ్రూప్ లోని మరి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈ యొక్క వర్తమానాలు ఏవైతే బైబిల్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముందే పెట్టాను. Not the వర్తమానం, only not the message, only the text portion. ఆ వర్తమానానికి సంబంధించిన దేవుని వాక్యాలు అక్కడ మేము పెట్టడం జరిగింది. 1 Samuel chapter 3 verse 1, 2, 3 and 4. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. And 1 Kings chapter 18 verse 36, 37 and 38. అలాగే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. And Luke chapter 1 verse 11, 13 and 18. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 11, 13 అలాగే 18 వచనాలు. Okay, I hope you have noted down that. Even if you hadn't, you can refer to your WhatsApp the group and then make a note of it later. మీరందరూ కూడా నేను చెప్పిన వాక్యాలు జాగ్రత్తగా రాసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ రాసుకోకపోయినా మన వాట్సాప్ గ్రూప్ లో ఈ వాక్యాలన్నీ కూడా పెట్టబడ్డాయి. Believe me, this is the prophetic message again. నన్ను నమ్మండి, యథార్థంగా చెప్తున్నాను, ఇది గొప్ప మరి ఆ ప్రవచనాత్మకమైన దేవుని యొక్క సందేశము. I waited for the last 2 days. నేను గత 2 దినాలుగా మరి కనిపెడుతూ ఉన్నాను. Only today morning, very early in the morning, God opened this revelation to me. మరి అయితే ఈ రోజు తెల్లవారుజామున మాత్రమే దేవుడి యొక్క గొప్ప ప్రత్యక్షత దేవుడు నాకు కలుగు చేశారు. And I'll try to relate this to the Christmas season. మరి నేను ఇది క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం కనుక ఈ వర్తమానాన్ని మన క్రిస్మస్ సందేశానికి కూడా మరి సంబంధించిందిగా నేను మరి దాన్ని జతపరుస్తాను. The first scripture portion, మొట్టమొదట వాక్యం ఏంటంటే in the book of Samuel, 1 Samuel chapter 3. మరి మొదటి సమూయేలు 3వ అధ్యాయము. Will Pastor Garu read this portion? పాస్టర్ గారు వచ్చి ఈ యొక్క దేవుని వాక్కు చదువుతారండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను
యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి, Okay. Now let me go into the background of what is happening here. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడిన ఈ వాక్యము వెనకాదున్న మరి ఒక ముఖ్య అంశం నేను మీతో పంచుకుంటాను. See, I already told you this is prophetic. నేను ముందే చెప్పాను, ఇది ఒక ప్రవచనాత్మకమైన వాక్కు. See, the temple of God was there. మరి దేవుని యొక్క మందిరం అక్కడ ఉంది. Eli was sleeping in his chambers. మరి ఏలియా మరి ఆయన అక్కడ ఏలియా కాదు, ఏలి. ఏలి మరి ఆయన ఒక తన గదిలో పడుకుని ఉన్నాడు. And the boy Samuel was ministering in God's presence. మరి సమూయేలు మరి అక్కడ బాలుడైన సమూయేలు అక్కడ పరిచర్యలో సహాయపడుతున్నాడు. And he was ministering in the presence of God. మరి దేవుని యొక్క ఆ పరిచర్యలో తను పరిచర్య చేస్తూ ఉన్నాడు. Not individually but under the supervision of Eli. మరి ఒక్కడే కాదండి, ఏలి యొక్క మరి పర్యవేక్షణలో తను చేస్తూ ఉన్నాడు. తను ఒక్కడే చేస్తూ ఉన్నాడు. Under the supervision of Eli. మరి ఏలి యొక్క పర్యవేక్షణలో తను పనిచేస్తూ ఉన్నాడు, పరిచర్యలో పనిచేస్తూ ఉన్నాడు. Now what was the condition of Eli? మరి ఏలి యొక్క పరిస్థితి ఎలా ఉందండి అక్కడ? Eli was the priest. మరి ఏలి ఒక మరి ఆ యాజకుడు. There was no king then. అప్పుడు రాజులు లేరండి అక్కడ. The prophetic was very rare. మరి ప్రవచనాత్మకం అనేది చాలా అరుదుగా ఉండేది. So these three words are very important to us. చూడండి, ఈ మూడు మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. Number one, no king was there for Israel. మొట్టమొదటి ఏంటంటే ఇశ్రాయేల్ దేశానికి రాజు లేడు. God was the king. దేవుడే మరి రాజు. But the people were not accepting God as king. అయితే అక్కడ ఉన్న ప్రజలు మాత్రము మరి దేవుడే రాజుగా మరి అంగీకరించట్లేదు. And they were rebelling against God. మరి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా మరి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. The priest was old. మరి ఆ యాజకుడు మరి ఆ పెద్ద వయసు గలవాడుగా ఉన్నాడు. Eli was alone in the entire country. ఆ దేశం మొత్తం మీద ఏలి ఒక్కడే ఉన్నాడండి. His children should have assisted him in the priesthood. అయితే ఏలి పిల్లలు మరి యొక్క పరిచర్యలో సహకరించే బిడ్డలుగా ఉండవలసింది అయి ఉన్నది. We do not know where Eli's children are. మరి ఏలి పిల్లలు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. But Eli was alone ministering. అయితే ఏలి ఒక్కడే మరి ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడు. Yet he was sleeping in his chambers at night. అయితే తన గదిలో మరి రాత్రిపూట తను పడుకుని ఉన్నాడు. So this boy Samuel was given as an offering to God. మరి సమూయేలుని ఒక దేవుడికి అర్పణగా అర్పించబడి ఉన్నాడు. So he was assisting Eli and learning the nuances of the priesthood. అయితే బాలుడైన మరి సమూయేలు ఏలీకి సహకరిస్తూ ఈ యొక్క యాజకత్వం ఎలా చేయాలనే విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. So as a boy Samuel, he was sleeping in the presence of God. బాలుడైన సమూయేలు మరి దేవుని సన్నిధిలో పడుకుని ఉన్నాడు. The atmosphere even in the temple was different. మరి ఆ మందిరంలో ఉన్న పరిస్థితి అంతా కూడా చూసినా ఒక వ్యత్యాసంగా ఉన్నది. Because it very clearly says that the revelation of God or the word of God was very rare those days. మరి క్షుణ్ణంగా రాయబడింది ఏంటంటే ఆ దినాల్లో దేవుని వాక్కు మరి చాలా అరుదుగా ప్రత్యక్షమయ్యేది. The Bible doesn't say it was absent. మరి బైబిల్ గ్రంథము లేదు అని మాత్రం చెప్పట్లేదండి. Because Eli was very much there. Sometimes the word was coming through Eli. మరి ఏలి అక్కడ ఉన్నారు కనుక ఆ ఏలి ద్వారా దేవుడు వాక్కు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంది. Now what does the priest do? అయితే అప్పుడు యాజకుడు చేయవలసిన పరిస్థితి ఏంటి? ఏం చేయాలండి యాజకుడు? The priest has to represent the people before God. మరి ఈ యాజకుడు మనుషుల తరపున దేవుడి దగ్గర మరి ఒక మధ్యవర్తిగా మరి ఆయన వీళ్ళ వర్తమానం ఏదైనా ఉంటే వారికి మరి చెప్పేవాడిగా ఉండాలి. He was very much there. తను మధ్యవర్తిగా అక్కడ ఉన్నాడు. But nobody was coming to him in order to ask him to be the mediator between God and them. మరి ఎవరు కూడా ఏలి దగ్గరికి వచ్చి ఇదిగో మరి మాకు దేవుడికి మధ్యవర్తిగా మా యొక్క సమస్యలు చెప్పు బాబు అని ఎవరు కూడా ప్రజలు ఏలి దగ్గర రావట్లేదు. Because remember, the people were disobedient. మరి గమనించండి, మనుషులందరూ కూడా అవిధేయులుగా ఉంటున్నారు. The people were rebellious. మరి తిరుగుబాటు స్వభావంతో ఆ ప్రజలందరూ ఉన్నారు. The people were rebellious not only against God the king. మరి తండ్రి అయిన దేవుడికి వ్యతిరేకంగా ఉండడమే కాదండి, they were rebellious against even the priest. మరి అలాగే యాజకుడు మీద కూడా తిరుగుబాటుగా ఉన్నారు ప్రజలు. They were rebellious against the prayers or whatever was happening in the temple. మరి ఆ మందిరంలో జరుగుతున్న ప్రార్థనలు గాని లేదా ఏ కూడికలకి అన్నిటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. And they did not, they were probably
in a stupor, or they were what do you call a spiritual sleepiness. మరి అందరూ కూడా ఆత్మ సంబంధమైన గుడ్డితనం గాని లేదంటే పడుకుని నిద్ర అవస్థలో ఉన్నారు ఆత్మ సంబంధంగా. This was the spiritual condition of the people of Israel. ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఇటు రీతిగా ఉన్నదండి. Our condition is also the same. మన పరిస్థితి కూడా అటు రీతిగానే నిద్ర అవస్థలో ఉన్నది. Even when the man of God, just like Eli, although he is unable to see properly, he brings the word of God to you. మరి మీ యొక్క దైవ సేవకుడు మరి ఏలీలాగా సరిగ్గా కనబడకపోయినా కష్టపడి దేవుని వాక్కుని మీ దగ్గర తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. But you refuse to accept the word of God. చాలా సార్లు దేవుని వాక్యం వినడానికి మీరు తిరుగుబాటు స్వభావంతో ఉంటూ ఉన్నారు. You rebel against God and God's servant. మీరు దేవుడు అలాగే దేవుని సేవకుడి మీద తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు. This is exactly the condition that was prevalent in the days of Israel during the time of Samuel. మరి అలాగే సమూయేలు దినాల్లో కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఇట్టి రీతిగానే తిరుగుబాటు స్వభావం కలిపి దేవుడి మీద దేవుని సేవకుడి మీద వ్యతిరేకంగా ఉన్నారు. They were disobedient. మరి అవిధేయులుగా ఉంటున్నారు. They were rebellious. మరి తిరుగుబాటుగా ఉన్నారు. And they were against the things of God. దేవుడి పనుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. This was the spiritual condition of the people. చూడండి ఇది ఆత్మ సంబంధమైన పరిస్థితి ఇట్టి రీతిగా అక్కడ ప్రజలు ఉన్నారు. During those dark days. ఆ చీకటి దినాల్లో During those dark days. ఆ చీకటి సమయంలో చీకటి దినాల్లో I'm talking about 3 dark days. నేను 3 చీకటి దినాల గురించి మాట్లాడుతున్నానండి. I refer to the first dark days during the time of Samuel. మరి మొట్టమొదటి చీకటి దినం ఏంటంటే సమూయేలు దినాలు మొట్టమొదటి చీకటి దినాలు. Now I'm also referring to the second portion of the dark days. అయితే రెండవ భాగము ఆ చీకటి దినాలు అంటే ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను. Those were the days during the time of the prophet Elijah. మరి ఏలియా ఉన్న ఆ ప్రవక్త దినాల్లో ఉన్న దినాలు. The king, they had a king now. 5 ప్రేత వరకు ఒక రాజు ఉన్నాడు. And the king he was compromising everywhere. మరి ఆ రాజు ఎక్కడ పెడితే అక్కడ మరి తను రాజీ పడిపోతున్నాడు. He was not standing up for God. దేవుడి కొరకు ఖచ్చితంగా నిలబడలేదు. He married a very what do you call a woman who was very sinful. మరి ఒక పాపంలో ఉన్న ఒక స్త్రీని తన వివాహం చేసుకున్నాడు రాజు. The name of that woman is Jezebel. మరి ఆ యొక్క రాణి పేరు యెజబెలు రాణి. She was probably very beautiful. బహుశా తను చాలా అందంగా ఉండుంటచ్చు. And she must have been very irresistibly attractive. మరి ఎవరు కూడా మరి తను చూసి దాని ఏమంటారు కాదనుకోలేని పరిస్థితిలో మరి ఉంటూ ఉందామే. And that is why this man got married to her. బహుశా అంత అందంగా ఉంది కనుక ఈ యొక్క వ్యక్తి రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. And after the marriage he fell away from God's presence. అయితే ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో మరి ఆయన దేవుని యొక్క పని పట్ల దేవుని యొక్క భయం పోయింది. They were very wicked. వాళ్ళిద్దరు కూడా ఎంతో దుర్మార్గంగా ఉండేవారు. They were very evil. మరి ఎంతో చెడ్డగా ఉండేవారు వాళ్ళిద్దరు కూడా. They did lot of evil things. వారిద్దరు చాలా చెడ్డ పనులు చేశారండి. They were very wicked. వారు ఎంతో దుర్మార్గంగా ఆలోచించేవారు. They killed the prophets of God. దేవుని ప్రవక్తలు సైతం చంపేసేవారు ఆ రాజు రాణి. And some of the men of God, they hid themselves. కొంతమంది దైవ సేవకులు వారి నుంచి దాక్కుని పారిపోయేవారు. Elijah was the only prophet who spoke against them. ఏలియా ప్రవక్త ఒక్కడేనండి వారికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుడి కొరకు నిలబడ్డాడు. During those days, ఆ దినాల గురించి చెప్తున్నాను. Elijah came one day. మరి ఏలియా ఒక దినాన వచ్చాడండి. He came to the king and he said, మరి రాజు దగ్గరికి వచ్చి ఏలియా ప్రవక్త అంటున్నాడు, at my word, నా మాట చొప్పున, only at my word, ఇదిగోండి నా మాట చొప్పున God is stopping rain for 3 years. దేవుడు 3 దినాలు ఆ 3 సంవత్సరాలు వర్షం రాకుండా దేవుడు ఆపుతారని చెప్తున్నాడు. I brought this word from God's presence. దేవుడి సన్నిధి నుంచి ఈ మాట నేను తీసుకొచ్చానని చెప్తున్నాడు. Only at my word rain will come again. మళ్ళీ తిరిగి నా మాట చొప్పునే వర్షం కురుస్తాదని చెప్తూ ఉన్నాడు. And the prophet left. చెప్పి ఆ ప్రవక్త అక్కడి నుంచి వెళ్ళిపోయారు. And nobody knew where he went. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. Nobody could trace him. ఎవరు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయారు. Because he always used to go like a spirit. ఎప్పుడు కూడా ఆయన ఒక ఆత్మగా మరి ఆయన వెళ్ళిపోతుండేవారు. So he left for 3 years and he hid himself. 3 సంవత్సరాలు వెళ్ళిపోయి ఆయన ఒక దగ్గర దాక్కుని ఉన్నారు. And after 3 years, 3 సంవత్సరాల తర్వాత he came and confronted the king and the queen. మరి అలాగే రాజును రాణిని వచ్చి మరి నిలదీస్తాడు. One day he called all the people of Israel to Mount Carmel. మరి కర్మేలు పర్వతం దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా రమ్మని చెప్పాడు. And he challenged all the prophets of Baal.
మరి బయలు ప్రవక్తలు అందరినీ కూడా మరి సవాలు ఇస్తున్నాడండి ఏలియా. He challenged the king. మరి రాజును కూడా సవాలు ఇస్తున్నాడు. He told the people, ప్రజలకు చెప్తూ ఉన్నాడు, how long will you vacillate between two opinions? మరి ఎంతకాలము రెండు తలంపుల మధ్య మీరు ఊగిసలాడుతారని అడుగుతున్నాడు. How long you want the world and one with one hand? ఒక పక్కన లోకం కావాలని ఎంతకాలం నువ్వు ఆలోచిస్తావు? How long will you extend your hands to tie all kinds of strings? మరి ఎంతకాలం ఒక చేయి అంతా కూడా వేరే కట్టుబాట్లు కట్టబడి ఎంతకాలం నువ్వు ఉంటావు? How long will you seek the hand of God with the other? ఇంకో పక్కన దేవుడు చేయి పట్టుకోవాలని ఇంకో చేత ఎందుకు ప్రయత్నిస్తున్నావు? Our condition also is the same. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం కూడా ఈ దినం మనం ఉన్నామమ్మా. When you think that you want the help of the man of God, ఒకసారి ఎప్పుడైనా దేవుడు సేవకుడు సహాయం మనకు కావాలి అనుకున్నప్పుడైతే you come to the man of God to seek his prayer. మరి దేవుడు దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అయ్యగారు మీ ప్రార్థన కావాలండి అని వస్తావు. Before after leaving, మరి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత you will seek, you know, the times, the ominous times or the ominous muhurtams. మరి సేవకుడి దగ్గర ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మంచి రోజు మంచి గడి లేట్ అని ముహూర్తాలు చూస్తారు. So you'll vacillate, you'll vibrate between the good and the evil. మరి మీరు కూడా ఈ రెండు చెడు మంచి మధ్యన ఊగిసలాడుతూ ఉన్నారు. So Elijah challenged the people. ఏలియా అక్కడ ప్రజలకి సవాలు విసిరాడు. Remember, for 3 years there was no rain. గమనించండి, 3 సంవత్సరాలు వర్షం లేదు అక్కడ. There was famine in the land. ఆ కరువు అంతా కూడా చేరుకొని ఉంది ఆ దేశమంతా. There was no water to drink. మంచి నీరు కూడా లేదండి తాగడానికి. There was no food to eat. తినడానికి తిండి లేదు. During those days he challenged the people. అయితే ఆ దినాల్లో మరి ప్రజలకు సవాలు ఇస్తున్నాడు ఏలియా. He challenged Ahab. ఆహాబుకి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. He challenged the queen of the country. మరి ఆ యొక్క ఆ దేశ రాణిని కూడా ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. And then they built altars. అప్పుడు వారు ఏం చేశారంటే ఒక బలిపీఠాలు కట్టారండి. And then he prayed. అప్పుడు మరి ప్రార్థన చేశాడు. That is the prayer I mentioned there. చూడండి, ఆ ప్రార్థన అక్కడ మరి రాయబడి ఉంది. That is the prayer I referred to here. ఇగో నేను ఇక్కడ మీకు చెప్పింది ఆ ప్రార్థన గురించి ఇక్కడ మరి నేను చెప్పాను. So he prayed. ఆయన ప్రార్థన చేశారు. And then what happened? అప్పుడు ఏం జరిగిందండి? That prayer is wonderful. ఆ ప్రార్థన ఎంతో అద్భుతమైన ప్రార్థన. He said, Lord, ఆయన అంటున్నాడు ఏలియా, దేవా, you have to come down. నువ్వు కిందకి రావాలి. You have to prove that you are God. నువ్వు రుజువు చేసుకోవాలి నువ్వు సజీవుడైన దేవుడు అని. You have to prove that I am your man sent by you. ఇదిగో ప్రభువా, నువ్వు రుజువు చేయాలి. నీ చేత పంపబడిన ఈ సేవకుడు నీ సేవకుడు నువ్వే రుజువు చేయాలి. And you have to answer my prayer by sending down fire. ఇదిగో ప్రభువా, నా ప్రార్థన ఆలకించి నువ్వు అగ్ని కింద కుమ్మరించాలని ప్రార్థన చేశాడు. Always remember, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండమ్మా, when the fire of God comes, ఎప్పుడైతే దేవుని అగ్ని కిందకి దిగి వస్తుందో it will burn up the chaff. మరి ఆ యొక్క బలిని పొట్టుని కాల్చివేయ చేస్తది. But the people of God will be blessed. అయితే దేవుని ప్రజలు మాత్రం ఆశీర్వదింపబడతారు. So the fire of God comes down. అయితే దేవుని యొక్క అగ్ని కిందకి దిగి వచ్చింది. That is the second portion. ఇది ఒక రెండో భాగం అమ్మా. Now let me go to the third portion. అయితే మూడవ భాగంలో నేను వెళ్తూ ఉన్నాను. Those were the times when there was no revelation of God for more than 400 years. మరి అది 400 సంవత్సరాలు మరి ఆ దేవుని ప్రత్యక్షతలో ఏవి అప్పుడు లేవండి. Everything was going on as if everything is fine. అంతా కూడా బానే ఉన్నట్లుగా మరి అలా రోజులు దినాలు గడుస్తూ ఉన్నాయి. You know, the temple of God, there was worship going on. మరి దేవుని ఆలయములో మరి దేవుని ఆరాధన జరుగుతూ ఉంది. The people were slightly away from God's presence. మరి దేవుడి సన్నిధి నుంచి ప్రజలు కొంచెం మరి బయటగా అంటే దగ్గరగా లేరు. In the temple of God, దేవుని యొక్క మందిరంలో Zacharias, he was the priest. మరి జకరియా మరి అక్కడ దైవ యాజకుడిగా ఉన్నాడు. There were other priests also. మరి మిగతా యాజకులు కూడా ఉన్నారు. And those other priests, మరి మిగతా యాజకులు ఏం చేస్తారంటే they chose Zacharias to go into the holy of the holies in order to minister in God's presence. మరి మిగతా యాజకులు జకరియను ఎన్నుకుని అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలి, అర్పించాలని చెప్పి జకరియను ఎన్నుకున్నారు. Even here, మరి ఇక్కడ కూడా there was darkness around. ఇక్కడ కూడా ఈ పరిస్థితిలో కూడా మరి చీకటి అలుముకుంది. There was spiritual darkness around. ఆత్మ సంబంధమైన చీకటి ఉందండి ఈ పరిస్థితిలో కూడా. There were no prophets. మరి యాజకులు ప్రవక్తలు లేరు. For 400 years there was no revelation. 400 సంవత్సరాలు మరి ఏ యొక్క మరి ప్రత్యక్షతలు లేవు. The word of God was not coming down. దేవుని వాక్కు దిగి రాట్లేదు. It was very rare. చాలా అరుదుగా దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది. The lamp in the presence of God did not go away, did not go out.
మరి ఏదైతే మరి ఆ దీపము దేవుని సన్నిధిలో పెట్టిన దీపము ఆరిపోలేదు. ఆరిపోలేదు. So Zacharias was inside the temple. మరి జకరియా మందిరం లోపల ఉన్నాడు. The kings were totally not what to say, they did not belong to God. మరి అక్కడ ఉన్న రాజులు ఎవరు కూడా దేవుని సంబంధితులు కాదండి. They were not religious people. వారు మరి భక్తి పరులు కాదు అక్కడ రాజులు. They were Gentile kings. వారందరూ కూడా అన్యుల్లాగా మరి రాజులుగా ఉంటున్నారు. They were Gentile governors. మరి అన్యులు గవర్నర్లుగా పరిపాలకులుగా ఉంటున్నారు. So there was no king then. అప్పుడు ఆ దినాల్లో రాజు లేడండి. Not that there was no king, but రాజు లేరని కాదు కానీ there was no godly king. దేవునికి భయపడే మరి యొక్క రాజులు లేరు. Now just see the comparison. చూడండి, మీరు ఒక్కసారి ఆ యొక్క కంపారిజన్ చూడండి. In the days of Samuel, మరి సమూయేలు దినాల్లో the people refused to accept God as their king. మరి ప్రజలు దేవుడిగా అంగీకరించడానికి ప్రజలు అంగీకరించలేదు. In the second portion, మరి రెండవ చీకటి దినాల్లో చూస్తే, although God appointed Ahab to be a king over Israel, he was a half-baked Christian. మరి ఆహాబుని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా ఉంచాలని దేవుడు నిర్ణయించినప్పటికీ కూడా ఈ ఆహాబు రాజు అంతా కూడా సగం భక్తియే ఉండేది. So he was also wicked. తను ఎంతో దుర్మార్గుడిగా పరిపాలించాడు. So during the time of Zacharias in the New Testament, Luke chapter 1, మరి నూతన నిబంధనలో లూకా సువార్తలో జకరియా మరి ఈ యొక్క యాజకుడి సమయాల్లో the kings were totally Gentile. మరి రాజులందరూ కూడా అన్యులుగా అన్ని పరిపాలనలో ఉండేది. They were very wicked. మరి వారు కూడా దుర్మార్గంగా వ్యవహరించేవారు. They were very adulterous. మరి ఎంతో వ్యభిచార మనస్తత్వాలు కలిగి ఉండేవారు. They were very sinful. ఎంతో పాపములో ఉండేవారండి. So that is the deterioration of the kings. చూడండి, అలాగే రాజులు ఆత్మస్థితి పడిపోతూ ఉన్నది. The first time, మొట్టమొదటిసారి చూస్తే there were no prophets. అసలు ప్రవక్తలే లేరు. The priest was also not accepted as a priest. మరి ఆ యాజకుడు కూడా యాజకుడిగా అంగీకరించేవారు కాదు ప్రజలు. That during the times of Ahab, మరి ఆహాబు రాజు దినాల సమయాల్లో there weren't any prophet. There was only one prophet. అక్కడ మరి ఏ ప్రవక్త లేరండి, ఒక ప్రవక్త ఉన్నారు. And the king wanted to kill that prophet also. ఆ రాజు ఆ ఉన్న ఒక్కగాని ఒక ప్రవక్తను కూడా చంపేయాలనుకుంటున్నారు. During the times of Zacharias, there was no prophet at all. మరి జకరియా దినాల్లో అసలు ప్రవక్తలే లేరు. What about the priests? మరి ఏంటండి? Now let us look at Zacharias. అందుకనే జకరియా అక్కడ గ్రంథంలో మన లూకా సువార్తలో చూద్దాం జకరియా ఏం చేస్తాడో. The first reference I gave you was మొట్టమొదట మరి దేవుని వాక్కు మీకు చూపించిన ఏంటంటే chapter 1 verse 11. 1వ అధ్యాయము 11వ వచనము. Luke chapter 1 verse 11. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. Let's read it. చదువుగా విందామండి. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. Bas. So what happened there? అక్కడ ఏం జరిగిందండి? Zacharias was inside the temple, holy of holies. మరి జకరియా మరి అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. And he was alone there. అక్కడ ఒంటరిగా ఉన్నాడు. The other priests, they sent Zacharias inside. మిగతా యొక్క దేవుని సేవకులు ప్రవక్తలు ఏం చేశారంటే మిగతా దేవుని యాజకులు ఏం చేశారంటే they were inside the temple, but they were not in the holy of holies. మరి మిగతా యాజకులు మరి మందిరంలో ఉన్నారు కానీ అతి పరిశుద్ధమైన స్థలంలో మాత్రం వెళ్ళలేదు. They took out lots. చీటీలు తెస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా చీటీలు తీసుకున్నారండి ఆ యాజకులందరూ కూడా. And they said it's your turn to go and do the priesthood. మరి ఇదిగో ఇది ఇప్పుడు ఈ సమయం నీది, నువ్వు లోపలికి వెళ్ళి అర్పణ అర్పించాలని చెప్తూ ఉన్నారు. Remember they were all priests. గమనించండి, వాళ్ళందరూ కూడా యాజకులే. But they sent in only Zacharias. అయితే వాళ్ళందరూ కలిసి జకర్యాని మాత్రమే లోనికి పంపారు. So what are they doing? మరి మిగతా ఏం చేస్తున్నారండి? We don't know. మనకు తెలియదు. They were maybe sitting and talking about some Janasena or some Chhatrasena or something like that, some politics. మిగతా మరి అక్కడ సేవకులు మరి వాళ్ళందరూ కూడా మరి ఏ యొక్క మరి రాజకీయాల్లో మాట్లాడుకున్నారో మనకు తెలియదు. We do not know, maybe they were talking about some cinema hero or something. మరి ఒకవేళ ఏ సినిమా గురించో సినిమా హీరో గురించి మాట్లాడుకుంటారో మనకు తెలియదు. We do not know. మనకు తెలియదండి. But they were in the temple of God. అయితే మాత్రం వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలో మాత్రమే ఉన్నారు. And they were sending Zacharias into the holy of holies. అయితే జకర్యాని మాత్రము అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళమని జకర్యాని పంపిస్తున్నారు. That means it indicates to me. అయితే నాకేం అర్థం అవుతుందంటే దీని ద్వారా they did not have a thirst to go into God's presence. దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలని ఒక దప్పిక లేదు వారికి. There was no competition in them that they wanted to go to God's presence. వాళ్ళకి పోటీ తత్వమే లేదు. నేను వెళ్తాను దేవుడి దగ్గరికి, నేను వెళ్తానని అసలు పోటీయే లేదు.
They probably did not want to go. They were reluctant to go inside. మరి బహుశా వారు ఎంతో మరి వెళ్ళడానికి ఇష్టం లేక మరి వెనక్కి అడుగు వేస్తూ ఉంటున్నారు. You know, that's why, like when our children play games, they'll do this. Like that. They were going according to maybe luck or something. మరి చిన్నపిల్లలు ఆటలు ఆడుకున్నప్పుడు చన్మ చక్కలేసుకుని ఇప్పుడు నీది పంట అని ఎలాగైతే అంటారో అటు రీతిగా మరి లోనికి వెళ్తున్నారు. How can you bring in such kind of games in order to serve God? దేవుని మరి సేవించడానికి కొరకు ఇలాంటి ఆటలు ఎలాగ నువ్వు మధ్యలోకి తేగలవు? This is the condition of the church. చూడండి, ఇలాంటి పరిస్థితిలో సంఘం ఉంది. This is the condition of the temple. ఆ దేవాలయం పరిస్థితి ఇటు రీతిగా ఉంది. This is the condition of the people. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు మరి యాజకులు ఉన్నారు. This is the condition of the rulers. మరి అలాగే పరిపాలించేవారు సైతం అటు రీతిగా ఉన్నారు. It was dark days. అవన్నీ కూడా చీకటి దినాలు. Now all of a sudden, అయితే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే when there were very little revelation from God, మరి ఏదో కొద్దిపాటి ప్రత్యక్షత దేవుడి దగ్గర నుంచి కలిగినప్పుడు 400 years of darkness, 400 సంవత్సరాలు మరి చీకటి, 400 years of darkness, 400 సంవత్సరాలు చీకటి అలుముకున్నదమ్మా. the darkness between the Old Testament and the New Testament. మరి నూతన నిబంధనకి పాత నిబంధనకి మధ్యనున్న మరి చీకటి దినాలు. After Malachi there were no prophets. మలాకి తర్వాత మరి తర్వాత ఏ యొక్క ప్రవక్తలు లేరు. So the prophetic was absent. ఆ ప్రవచనాత్మక సంఘటనలు ఆగిపోయి. The word of God was absent. దేవుని యొక్క వాక్కు రాట్లేదు, ఆగిపోయింది. That time, ఆ సమయంలో the angel Gabriel came down right into the Holy of Holies. మరి గాబ్రియల్ దూత అతి పరిశుద్ధమైన స్థలంలోకి దిగి వచ్చారు. And when he came down, ఎప్పుడైతే ఆ గాబ్రియల్ దూత దిగి వచ్చాడో Zacharias was there. జకరియా అక్కడ ఉన్నాడండి. He came down there because Zacharias was a very prayerful man. ఎందుకు గాబ్రియల్ దూత వచ్చాడంటే జకరియా చాలా పరిశుద్ధమైన వ్యక్తి కనుక. He had a heart for God. దేవుడి కొరకు హృదయం ఉన్నది కనుక. There was only one person there. అక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి. The other priests were outside. మిగతా యాజకులు బయటే ఉన్నారు. It was not their turn to come in. వారు మరి ఆ లోపలికి వద్దామని ఆశ లేదు. There was only one person who came in. ఒకే ఒక వ్యక్తి అండి లోపలికి వెళ్ళి మరి అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. He was a very prayerful man. తను చాలా ప్రార్థనా పరుడు. He was very old. తన చాలా మరి పెద్ద వయసు కలవాడు. His wife also was very old. తన భార్య కూడా చాలా పెద్ద వయసు కల ఆమె. And they didn't have children. వారికి మరి పిల్లలు కలగలేదు. They were childless. వారు పిల్లలు లేని వారుగా ఉన్నారు. But he had a heart for God. అయితే దేవుడికి మాత్రం హృదయం కలిగి ఉన్నది జకరియకి. He had a heart for things of God. మరి దేవునికి పనుల పట్ల తనకి ఎంతో హృదయం ఆసక్తి కలిగి ఉన్నాడు. He loved God's presence. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించేవాడు జకరియా. When there were no revelations, ఆ దినాల్లో ప్రత్యక్షం లేని దినాల్లో, when there was no word of God, దేవుని వాక్కు లేని ఆ దినాల్లో the angel of God came down from God's presence. దేవుని సన్నిధి నుంచి దేవుని యొక్క దేవదూత దిగి వచ్చాడు. He came down into the very presence of God, of the temple, of the Holy of Holies. అతి పరిశుద్ధమైన స్థలములోకి ఆ దేవదూత దిగి వచ్చాడండి. Because he came down because God sent him. ఎందుకు దిగి వచ్చాడంటే దేవుడు ఆ దేవదూతని పంపించారు. Now it is time probably. బహుశా ఇది మంచి సమయం అండి. That is why God sent down his angel. అందుకనే దేవుడు మంచి సమయం అనుకున్నాడు కనుక దేవదూతని కిందకి పంపించాడు. When God gives me a time, I will talk more about Gabriel. మరి నా దేవుడు ఎక్కువ సమయం ఇస్తే ఇంకోసారి ఇప్పుడే నేను గాబ్రియలు దూత గురించి నేను చెప్తాను. But not now. అయితే ఈ సమయంలో కాదు. So Gabriel was a special angel. గాబ్రియల్ దూత ఒక ప్రత్యేకమైన దేవుని దూత. He was sent down during the time of Zachariah. మరి జకరియా ఉండే ఆ దినాల్లో మరి దేవుడు గాబ్రియల్ దూతని పంపించాడు. He was alone in the Holy of Holies. అతి పరిశుద్ధమైన స్థలంలో జకరియా ఒంటరిగా ఉన్నాడు. Remember what was Zachariah doing there? గమనించండి జకరియా ఏం చేస్తాడండి అక్కడ ఒకసారి. He was burning incense. మరి దేవుడికి ధూపం వేస్తూ ఉన్నాడు. The incense represents prayer. ఆ ధూపం దేని సాదృశ్యం అంటే ప్రార్థనకి సాదృశ్యంగా ఉన్నది ధూపము. And he was praying. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. He was a very prayerful man. మరి జకరియా చాలా ప్రార్థనా పరుడై ఉన్నాడు. Suddenly the angel of God came. మరి అకస్మాత్తుగా దేవుని దగ్గర నుంచి దేవుని దేవదూత కిందకి వచ్చాడు. What was he praying for? దేనికి ప్రార్థన చేస్తాడండి జకరియా? Amongst many things, I'll come to what he was praying for exactly. మరి చాలా విషయాల్లో ఖచ్చితంగా జకరియా దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో మీకు తర్వాత నేను చెప్తాను. He was praying for the country. ఆ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు. Definitely he was praying for the country. ఖచ్చితంగా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు. Definitely he was praying for what is burdening God. దేవుడికి మరి ఏదైతే భారంగా ఉందో దేవుని హృదయంలో దాని గురించే ప్రార్థన చేస్తున్నాడు. And this incense was going up to God's presence. ఈ ధూపం అంతా కూడా ఈ ప్రార్థన అంతా కూడా నైవేద్యంగా మరి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది. All of a sudden when the prayer was going up,
అకస్మాత్తుగా ఈ యొక్క ప్రార్థన అంతా కూడా పైకి వెళ్తున్నప్పుడు suddenly God answered the prayer. అకస్మాత్తుగా దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చారమ్మా. He sent the angel, వెంటనే దేవుని దేవదూతని కిందకి పంపించారు. and Zacharias was shocked. జకరియకి మరి ఆశ్చర్యపడండి. He did not know that God will answer prayers. మరి దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడని జకరియా ఊహించలేదు. That is why he was afraid. అందుకనే జకరియా భయపడ్డాడని రాయబడి ఉంది. He got shocked and stunned. మరి ఆ షాక్ అయిపోయి ఒక మాట్లాడిన వాడిగా ఉండిపోయాడు. He could not speak. తన నోట్ల మాట రాని వాడిగా అయిపోయాడండి. And all of a sudden the angel appeared to him. అకస్మాత్తుగా దేవుని దేవదూత మరి ప్రత్యక్షమయ్యారు. He was expecting something, that's why he was praying. మరి ఏదో జరుగుతుందనే కదండి తను ప్రార్థన చేస్తున్నాడు. But his prayer did not have faith. అయితే తన జకరియా ప్రార్థనతో విశ్వాసము లేదు. His prayer was not joined with faith. మరి తన ప్రార్థన మరి ఇలా జరుగుతుందని విశ్వాసంతో జతపరచబడలేదు. He was praying to God for an answer. దేవుడికి ఒక జవాబు కొరకు ప్రార్థన అయితే చేస్తున్నాడు. When God answered the prayer, ఎప్పుడైతే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చారో he did not accept the answer. వెంటనే మరి అతను అంగీకరించలేకపోయాడు ఆ జవాబుని. See, many of us also pray like this. మనం కూడా చాలా సార్లు ఇటు రీతిగా ప్రార్థన చేస్తాం. We keep praying. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. When God answers the prayer, ఒకవేళ దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తే you don't want to accept it. మనము దాన్ని ప్రార్థన జవాబు అంగీకరించలేని పరిస్థితిలో ఉంటాం. You rebel against the man of God. మీరు దేవుని సేవకుడికి తిరుగుబాటు చేస్తారు. You rebel against the prophetic. మరి ఆ ప్రవచనాత్మకమైన వాక్కుకి ఆ ప్రవచనానికి వ్యతిరేకంగా ఉంటారు. You think the prophetic is speaking against you. అనుకుంటారు ప్రవచనాత్మకంగా ఆయన వాక్ వస్తే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు మీరు. You think the prophetic is speaking against your family. మా కుటుంబానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రవక్త మాట్లాడుతున్నాడే అని మీరు అనుకుంటారు. You don't want to believe anything. ఏది కూడా మీరు నమ్మడానికి ఇష్టపడరు. You're just going through the motion as a Christian. ఏదో క్రైస్తవుడిగా ఉన్న క్రైస్తవుడు కదా అన్న ఆలోచనతో మాత్రమే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. There is no depth and foundation to your faith. మీ విశ్వాసానికి పునాది గాని లోతు గాని లేని విశ్వాసంగా మీరు ఉంటూ ఉన్నారు. Long time back you left that faith. చాలా సంవత్సరాల క్రితము ఆ విశ్వాసం ఆ లోతుని మీరు విడిచిపెట్టారు. Just for name's sake you are a Christian. ఏదో పేరుకి మాత్రమే క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు నువ్వు. There is no difference between you and the Gentile. నీకు అన్యులకి తేడా లేని జీవితం జీవిస్తున్నావు నువ్వు. Even now when I say let us pray, you'll close your eyes and you'll let your mind waver. మీరు ఇప్పుడు కూడా లేచి మనం ప్రార్థన చేద్దామంటే మీరు కళ్ళు మూసుకుంటారు కానీ మీ మనసంతా ఎక్కడో ఆలోచనలో ఉంటది. If I ask somebody to pray, ఇప్పుడు నేను లేచి ఎవరైనా ప్రార్థన చేయండి అని నేను అడిగితే you'll keep praying. మీరు ప్రార్థన చేస్తుంటారు. You want to impress somebody beside you with your language. నువ్వు పలికే మాటలు ఆ డైలాగులు లేకపోతే ప్రార్థన వల్ల పక్క వారికి నన్ను మెచ్చుకుంటారని తలంపుతోనే నువ్వు ప్రార్థన చేస్తావు. You are forgetting that you are praying to God. నువ్వు మర్చిపోతున్నావు ఏంటంటే నీ ప్రార్థన దేవుని కొరకు నువ్వు మర్చిపోతున్నావు. You are forgetting that God will answer prayers. అలాగే దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు అన్న సంఘటన కూడా నీ ఆలోచనలో లేదు. You are forgetting that God will answer your prayer immediately. వెంటనే నీ ప్రార్థన కూడా జవాబిస్తాడని దేవుడు అనే సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. You forget all the words that have been preached to you. మరి ఇప్పుడు వరకు బోధించబడిన మాటలన్నీ వాక్కులన్నీ కూడా మరి నువ్వు మర్చిపోతున్నావు. You'll forget that you received so much from God in the days past. మరి నువ్వు అనుకుంటావు గత దినాల్లో దేవుడు నాకు చాలా చేశారని నువ్వు ఆలోచనలు ఉంటావు తప్ప. You'll forget everything. కానీ ఇప్పుడు అన్ని మర్చిపోతావు. When you are facing crises and problems in your life, నీ జీవితంలో నువ్వు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు you'll forget everything. నీ గతాన్ని అంతా కూడా నువ్వు మర్చిపోతావు. Your prayer becomes only an ephemeral or an outward thing. నీ ప్రార్థన ఏదో పైకి ప్రార్థన లేదా పేరుకి మాత్రమే ప్రార్థనగా మాత్రమే ఉంటూ ఉంది. This is the condition of the church in general. మరి మనం సాధారణంగా చూసుకుంటే సంఘం యొక్క పరిస్థితి ఇలాంటిగా ఉందండి. This is the condition of the church in general, not only this church, every church in general. మన చర్చ్ గురించి చెప్పట్లేదండి, మొత్తం సంఘాలన్నీ కూడా మన చర్చ్ కూడా మిగతా సంఘాలు కూడా అంత కూడా పేరుకి మాత్రమే ఉన్నాయి. Every Christian is a Christian only for name's sake. మరి ప్రతి క్రైస్తవుడు కూడా పేరుకి మాత్రమే క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నాడు. Because during this crisis of the lockdown, మరి ఈ లాక్డౌన్ దినాల్లో you were more afraid of the virus than God's presence. మరి దేవుని సన్నిధి కంట వచ్చే వైరస్ ని చూసి ఎక్కువ భయపడేవారు. You were more afraid of the virus than fearing God and not accepting his word. మరి ఆ వైరస్ కి ఎక్కువ భయపడేవారు దేవుని వాక్కు కన్నా లేకపోతే. That is the reason why there is darkness all around. అందుకని ఈ కారణాల చేతే మొత్తం అంతా కూడా చీకటి అలుముకొని ఉంది. I told you the physical is only symbolic of what is happening in the spiritual world. మరి భౌతికంగా కనిపిస్తుంది ఈ యొక్క పరిస్థితి అంతా కూడా
మన కంటికి కనబడుతుంది కానీ వెనక ఆత్మ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. God's word has come down very rarely to you. దేవుని యొక్క వాక్కు చాలా అరుదుగా మీ దగ్గరికి వస్తూ ఉంది. God's word is coming down very, very rarely to you. నీకు దేవుని వాక్యము చాలా అరుదుగా మాత్రమే వస్తూ ఉంది. Let me confess and tell you the truth. ఇదిగో నన్ను నేను యథార్థంగా ఈ మాట చెప్పనివ్వండి మీకు. Every day, every moment God is speaking to me. ప్రతి దినము ప్రతి గడియ దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. He has never stopped speaking to me. ఆయన ఎన్నడూ కూడా మాట్లాడడం మానేయలేదు నాతో. I never stopped speaking to him. నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేయలేదు. You are going just through the motions and you become part of the world. ఏదో మీరు ఏదో భావోద్రేకాలతో అలాగేదో జరిగిపోతుంది కదా అని లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తారంటే. Zachariah's condition was exactly like this. జకరియా పరిస్థితి కూడా ఇటు రీతిగానే ఉందమ్మా. Just like you. నీలాగే ఉంది జకరియా పరిస్థితి. Just like you. నీలాగే ఉంది జకరియా పరిస్థితి. You are part of the world now. మీరు కూడా ఈ లోకంలో ఒక భాగంగా అయిపోయారు. You are part of this darkness around. ఈ చీకటిలో ఒక భాగంగా మీరు అయిపోయారు. Not only thick darkness around the peoples, మరి ప్రజల యొక్క మీద దిట్టమైన చీకటి కాదండి. you are part of those people also. నువ్వు కూడా ఆ ప్రజల్లో భాగంగా అయిపోయావు. That is why thick darkness has enveloped you also. అందుకనే దిట్టమైన చీకటి నిన్ను కూడా కప్పి ఉంచింది. If there is a crisis in your life, నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే, if there is a sickness in your life, నీ జీవితంలో ఒక జబ్బు వస్తే, if there is a disease in your life, నీ ఒక మరి జీవితంలో ఏదైనా ఒక జబ్బు జ్వరం వస్తే, if there is a debt in your life, నీ జీవితంలో గొప్ప అప్పుకి నువ్వు గురైపోతే, if you have not received a promotion, నీకు ఒక ప్రమోషన్ రాలేకపోతే, if you are not receiving your full salary, నీకు పూర్తి శాలరీ నువ్వు అందుకోని పరిస్థితుల్లో ఉంటే, if your children are facing a very bleak future, లేదంటే నీ పిల్లలు కఠినమైన మరి ఆ భవిష్యత్తులో మరి ఉన్నట్లయితే, this is darkness coming over you. ఇలాంటి చీకటంతా కూడా నిన్ను అలుపుకుని ఉందమ్మా. When you are sitting here today, ఈ దినాన నువ్వు ఇక్కడ కూర్చుని ఉండగా your faith is rising up slightly. ఇగో నీ యొక్క విశ్వాసం బలపడుతూ ఉంది. But the moment you leave this place, అయితే ఈ స్థలాన్ని నువ్వు విడిచిపెట్టి కిందకి వెళ్ళిపోగానే the darkness will once again swallow you. మరి ఆ చీకటి మరొకసారి వచ్చి నిన్ను మింగివేస్తుంది. Don't let the darkness swallow you. ఆ చీకటి వచ్చి నిన్ను మింగనివ్వకుండా నువ్వు చూసుకో. Because the angel of God has brought an answer to Zechariah. ఎందుకంటే దేవుని దూత జకర్యాకి ఒక సమాధానము తీసుకుని వచ్చింది. And the angel was saying, stop fearing, don't be afraid. ఆ దేవదూత ఏం చెప్తుందంటే భయపడకుడి, Don't be afraid. భయపడొద్దు జకర్యా అని చెప్తూ ఉంది. Don't be afraid, Zechariah. జకర్యా భయపడొద్దు నువ్వు. See what he says in response to Zechariah's fear. మరి జకర్యా భయపడుతుంటే మరి చూడండి దేవదూత ఏం చెప్తున్నాడు. In verse 13. 13వ వచనంలో, అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. There. Your answer is heard. నీ యొక్క ప్రార్థన వినబడి ఉంది. Now what did he pray for? దేనికి ప్రార్థన చేశాడండి? Now God brought Gabriel brought an answer to Zechariah's prayer. మరి గాబ్రియల్ దూత జకర్యా చేసే ప్రార్థనకి జవాబు వర్తమానం తీసుకుని వచ్చింది. Remember, he is a high priest now in the holy of holies. అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు జకర్యా. He brought him a personal message from God. మరి దేవుడి దగ్గర నుంచి ఒక వ్యక్తిగతమైన మరి జవాబు తీసుకుని వచ్చాడు. It is a personal message and a personal answer to Zechariah. మరి జకర్యాకి వ్యక్తిగతంగా మరి ఆయనకి మరి ఒక వ్యక్తిగతమైన దేవుడి దగ్గర నుంచి వర్తమానాన్ని మరి దేవుడు తీసుకొచ్చాడు. Because if you keep reading up to verse 18, మీరు అలాగే 18వ వచనం వరకు కానీ చదివినట్లయితే, Zacharias is told, God is opening your womb. జకర్యా నీ యొక్క గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. God is going to open your wives and your womb and is going to give you a child. మరి నీ యొక్క గర్భము అలాగే నీ భార్య యొక్క గర్భము దేవుడు తెరవబోతున్నారు, నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తారని చెప్తున్నారు. That means Zacharias was praying for a child. దాని అర్థం ఏంటంటే జకర్యా మరి కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాడండి. Remember, Zacharias was praying for a child. మరి జకర్యా తన పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. If you don't pray for a child, then who will pray? నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పిల్లల గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? You should ask God for opening your womb. మరి దేవుణ్ణి నువ్వు అడగాలి, నా యొక్క గర్భం తెరువు ప్రభువా అని. If you ask God, God will answer your prayer. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబిస్తాడు. If you ask God for healing, he will answer you. అయితే నువ్వు దేవుణ్ణి ఏదైనా స్వస్థత అడిగితే తప్పనిసరిగా దేవుడు స్వస్థపరుస్తారు. When I pray నేను ప్రార్థన చేస్తే, for your sake, నీ కొరకు నేను ప్రార్థన చేస్తే God will definitely answer. దేవుడు ఖచ్చితంగా చేస్తారు. But then if you don't believe it, అయితే నువ్వు అది నమ్మకపోయినట్లయితే the answer will not come to you. ఆ జవాబు నీ దగ్గరికి రాదు. The answer will be robbed by the robber. ఆ యొక్క సమాధానము ఆ దొంగతనం చేసేస్తాడు. That fellow is always committing theft.
అపవాది ఎప్పుడు కూడా దొంగతనం చేస్తూ ఉంటాడండి. He will rob answers, all your answers. నీ యొక్క సమాధానాలు దేవుడి దగ్గర నుంచి రావాల్సిన సమాధానాలన్నీ కూడా దొంగిలించుకుని వెళ్ళిపోతాడు వాడు. Very blissfully you keep quiet and let that fellow rob everything. మీరు చాలా చక్కగా కూర్చుని ఆడ దొంగిలించుకొని అని చెప్పి అలా మీరు నెమ్మదిగా ఉంటారు. Why do you want to allow that fellow to rob your answers? ఎందుకు మీరు అపవాదికి అవకాశం ఇస్తారు మీ యొక్క సమాధానం దేవుడి దగ్గర నుంచి సమాధానాలను వెతికెళ్ళిపోవడానికి? Why do you want to allow that thief to rob your blessings? ఎందుకు ఆ దొంగకు మీరు అవకాశం ఇస్తున్నారు మీ యొక్క ఆశీర్వాదం ఎత్తుకెళ్ళిపోవడానికి? I'm repeating, why do you allow the thief to rob your blessings? ఎందుకు ఆ దొంగకు మీరు అవకాశం ఇస్తున్నారు మీ యొక్క ఆశీర్వాదాలను ఎత్తుకెళ్ళిపోవడానికి? And you know what he does? ఆడు ఇంకా ఏం చేస్తాడో మీకు తెలుసా? He takes it into his warehouse. మరి తనకున్న పెద్ద గోడౌన్లోకి మీ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళిపోతాడు. Each of us, in our names, there is a warehouse in that fellow's chambers. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పేరు మీద కూడా ఆడి యొక్క గోడౌన్ లో మనకి ఒక ఉన్నదండి. మనకి He'll take all our answers. మన ఉన్న సమాధానాలు ప్రార్థనలన్నీ మనం చేసే ప్రార్థనకి జవాబులన్నీ కూడా వాడు తీసుకెళ్ళి దాస్తున్నాడు. He'll take all our blessings. మన ఆశీర్వాదాలన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. He'll take them into the godown and lock it. ఆ గోడౌన్లోకి తీసుకెళ్లి అపవాదాన్ని కూడా తాళాలు వేసేస్తున్నాడు. You know what happened once? ఒకసారి ఏం జరిగిందో మీకు తెలుసమ్మా? God showed me in a dream. దేవుడు నా కల్లో చూపించారు. He showed me that I was standing on the outside of a godown. నేను ఆ గోడౌన్ బయట మరి నిలబడ్డం దేవుడు నా కల్లో చూపిస్తున్నారు. The padlock was broken. మరి ఆ గొప్ప తాళం కప్ప మరి వెరగొట్టబడి ఉంది. And it's a huge padlock. అది చాలా పెద్ద తాళం కప్ప వేసాడండి. And I broke it. నేనే వెరగొట్టిన తాళం కప్పని. It was broken there. అప్పుడు ఇరిగిపోయిన తాళం కప్ప. And the shutter was pulled up. ఆ యొక్క గోడౌన్ షట్టర్ పైకి ఎత్తాను. And there were 2 snakes inside. ఆ లోపల 2 పాములు ఉన్నాయి. And there was a huge snake. చాలా పెద్ద పాము ఉందండి. That snake was it engulfed everything there. అక్కడ ఉన్న అన్నిటి మీద అలా చుట్టుకొని ఉంది ఆ పాము. And it was brought to the entrance and made into pieces. మరి నేను ఆ ముందు తీసుకొచ్చి ముక్కలు చేశాను. And the small snake, it vanished there. ఆ చిన్న పాము మటుకు పారిపోయింది. And you know what? ఏం జరిగిందో తెలుసా? The godown was empty. తర్వాత గోడౌన్ అంతా ఖాళీ అయిపోయిందండి. Why was it empty? ఎందుకు ఖాళీ అయిపోయిందమ్మా? Because it was empty because God gave me everything. ఎందుకు ఖాళీ అయిపోయిందంటే దేవుడు అక్కడ ఉన్నవన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు. God gave me back everything. ప్రతిది కూడా దేవుడు తిరిగి నాకు ఇచ్చారమ్మా. God gave me back everything that I own. నాకు సంబంధించింది ప్రతిది కూడా దేవుడు అక్కడ నుంచి అన్ని తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. God restored all my answers to my prayers. నా ప్రార్థన ప్రతిది కూడా తిరిగి దేవుడు జవాబు ఇచ్చేశారు. God restored all blessings to me. తిరిగి అన్ని ఆశీర్వాదాలు కూడా దేవుడు తిరిగి నాకు ఇచ్చారు. Not only what belonged to me, నాకు సంబంధించింది మాత్రమే కాదు. but the Bible says, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 7 times that fellow had to pay me. 7 రెట్లు అధికంగా తిరిగి నాకు కట్టవలసిన వాడు. He had to pay me. తిరిగి నాకు కట్టవలసిన వాడు. And the devil which robbed me, he was no more. ఏదైతే దెయ్యం నా దగ్గర దొంగలించాడో వాడు ఇంక లేడండి. That is the condition of today. God is making you a promise today. ఇగో దేవుడు అట్టి వాగ్దానం దేవుడు నీకు చేస్తూ ఉన్నారు ఈ సమయంలో. That is the reason Zacharias received an answer to his personal prayer. అందుకనే మరి జకరియా తన వ్యక్తిగతమైన ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు దినాన. So what was he praying for? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడండి జకరియా? He was praying for his son. తన కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Lord, give me a son. ప్రభువా నా కుమారుని దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. My wife and I are old. నా భార్య నేను మరి ఎంతో వృద్ధురాలు అయిపోతున్నాము. Open our womb, Lord. దేవా నా యొక్క గర్భాన్ని తెరువు. So God sent a personal answer to him. దేవుడు తనకు వ్యక్తిగతమైన జవాబుని మరి జకరియకి ఇచ్చాడు. Number 1. మొట్టమొదటిది. Number 2. రెండో విషయము, God was promising him and saying something else. దేవుడు జకరియకి వాగ్దానం చేసి ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు. We'll go to verse 18. 18వ వచనం చదవగా విందామండి. జకర్యా, ఇది నాకేలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, What is Zechariah saying? What is Zechariah saying? జకరియా ఏం చెప్తున్నాడండి? He's saying, I'm too old. నేను చాలా మరి వయసు పెద్ద ముసలివాడిని. My wife is old. నా భార్య కూడా బహుకాలం గడిచినది. How can we beget a child? ఎలాగ మేము గర్భం దాల్చగలమని అడుగుతున్నాడు. How can we produce a child? ఎలాగ మేము పిల్లలు కనగలమని చెప్తున్నాడు. Are Zechariah? Why did you pray then? అయితే దేవదూత అంటున్నాడు, మరి జకరియా ఎందుకు ప్రార్థన చేస్తావు నువ్వు? I'm saying, not Devadutta. I'm saying, Are Zechariah, why did you pray? నేను జకరియాని అడుగుతానండి, నువ్వు అసలు మరి అల్టప్పుడు ఎందుకు ప్రార్థన చేసావు? You don't want to believe God's word. దేవుని వాక్కు నమ్మడం నీకు నమ్మకం లేదు. You don't want to believe God's answer. నీకు దేవుని యొక్క జవాబు నమ్మడం ఇష్టం లేదు. So,
What are you praying for? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? Many of you, your condition is like this. మీలో చాలా మంది కూడా ఇలాంటిగా ఉండిపోతున్నారండి. You keep praying. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Out of religiosity, you come to me and say, Annaya, please pray. ఏదో భక్తిపూర్వకంగా వచ్చి అన్నయ్య గారు నా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతారు. You don't believe in the prayer. అయితే ఆ ప్రార్థన చేస్తే గానీ మా ప్రార్థన కూడా మీరు నమ్మరు. See, number one, you don't believe in your own prayer. మొట్టమొదటి ఏంటంటే మీరు చేసుకున్న ప్రార్థనే మీరు నమ్మరు. You don't even believe in the man of God's prayer. దేవుని సేవకుడు చేసే ప్రార్థన కూడా మీరు నమ్మరు. What are you trying to go through? మరి దేని ద్వారా మీరు వెళ్ళాలనుకుంటున్నారు? You are missing all things in life. మీ జీవితం అన్ని కూడా పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. So better believe that you will receive what you are praying for. అందుకే దయచేసి నమ్మండి, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది పొందుతామని నమ్మండి. So Zechariah received an answer to his personal prayer. చూడండి, జకరియా తన వ్యక్తిగతమైన ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు. So from verse 14 to 17, మరి 14 నుంచి 17 వచనాలు మనం చదివినట్లయితే there is a prophecy there about the John the Baptist. మరి ఒక ప్రవచనం ఉందండి. మరి బాప్తిజం ఇచ్చే యోహాను గురించి అక్కడ ఒక ప్రవచనము చెప్పబడింది. That John the Baptist will come through your womb, Zechariah. జకరియా, నీ గర్భం ద్వారా బాప్తిజం ఇచ్చే యోహాను జన్మిస్తాడు. The son that is born to you, ఆ కుమారుడు ఎవరైతే నీ గర్భంలో పుడుతున్నాడో he will be called great. చాలా గొప్పవాడిగా పిలువబడతాడు. He will be called great. తను చాలా గొప్పవాడు అని పిలువబడతాడు. Not only great, గొప్పవాడు మాత్రమే కాదు, but he will go in the spirit of Elijah. మరి ఆ ఏలియా యొక్క ఆత్మలో మరి వెళ్తాడు. He will be like the spirit of Elijah, traveling like Elijah. మరి ఏలియా ప్రయాణం చేసే రీతిగా మరి ఈ యొక్క కుమారుడు కూడా ప్రయాణిస్తాడు ఆత్మలో. Yeah, exactly. He will travel in the spirit. ఆత్మలో ప్రయాణిస్తాడు నీ కుమారుడు. He will be in the spirit of Elijah. మరి ఏలియా యొక్క ఆత్మలో మరి తను ప్రయాణిస్తాడు. He will turn the hearts of the fathers to the sons. మరి తండ్రి యొక్క హృదయాలు కుమారుడు వైపు తిప్పుతాడు. And the hearts of the sons towards the father. అది పిల్లలు కుమారుడు యొక్క హృదయాలను తండ్రుల వైపు తిప్పుతారు. So what is God trying to tell you? అక్కడ దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారండి? He is telling you there will be unity and love in the family. ఈ కుటుంబంలో ఒక ఐక్యత అలాగే ఒక గొప్ప ప్రేమ వస్తది కుటుంబాల్లో. That means the family has lost all these values. దాని అర్థం ఏంటంటే కుటుంబాలు ఎలాంటి విలువలన్నీ కూడా పోగొట్టుకుని ఉన్నారు. So there is no unity in the family. కుటుంబంలో ఐక్యత లేదు. There is no warmth in the family. కుటుంబంలో ప్రేమ అనురాగం లేవండి. There is no sacrifice in the family. కుటుంబాల్లో త్యాగం అనేది లేకుండా అయిపోయింది. There is no honor in the family for the parents. తల్లిదండ్రులకి కుటుంబంలో గౌరవం లేకుండా అయిపోయింది. There is no hope in the family. ఆ కుటుంబాల్లో నిరీక్షణే కోల్పోయారు. But God is sending an answer because of Zechariah's prayer. అయితే దేవుడు సమాధానం ఇస్తున్నారు ఈ జకరియా ప్రార్థనకి. God says there's going to be revival in the families. దేవుడు అంటున్నారు నీ కుటుంబంలో గొప్ప ఉద్యమం వస్తుందని చెప్తున్నారు. The families will be unified. ఈ కుటుంబాలన్నీ మళ్ళీ తిరిగి కట్టబడతాయని చెప్తున్నారు. Their families will be unified. ఆ కుటుంబాలు కూడా తిరిగి కట్టబడతాయి ఉద్యమంగా. There will be answers to the family prayer. కుటుంబ ప్రార్థనలకి జవాబిస్తారని చెప్తూ ఉన్నారు. That is what your son is going to do. ఇదిగో నీ కుమారుడు అట్టి రీతిగా చేయబోతూ ఉన్నాడు జకరియా. But more important than that, దానికంటే ప్రాముఖ్యమైన విషయము John the Baptist, his name is going to be John. మరి ఆ పుట్టబోయే కుమారుడు పేరు మరి యోహాను. And you know what he'll do? ఆ యోహాను ఏం చేస్తాడో తెలుసా? He'll be a forerunner of Christ. మరి ఆ క్రీస్తుకు ముందుగా వెళ్ళేవాడిగా ఉంటాడు. He will come and talk about and announce about the coming of the Messiah. మెస్సయా గురించి గొప్ప శబ్దంతో తను ప్రవచిస్తాడు. And you know what the Messiah will do? ఆ మెస్సయా ఏం చేస్తాడో తెలుసా? He will be the new king. తను నూతన రాజుతో కలిసి ఉంటాడు. He will establish his kingdom. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. So he will be not only king, అతను మరి రాజు ఉండడం మాత్రమే కాదమ్మా, he will be the prophet. ఆయనే ప్రవక్త అయి ఉంటాడు. He will be the high priest. ఆయనే ప్రధాన యాజకుడిగా మనకు ఉంటాడు. Now John the Baptist, who's going to come through your womb, నీ గర్భం ద్వారా పుట్టబోయే మరి బాప్తిజం యోహాను, that is the reason why he'll become great. అందుకనే ఈ కారణం చేత అతను గొప్పవాడిగా పిలువబడతాడు. జకరియా, you've been questioning or you've been praying for one blessing. నువ్వు ఒక ఆశీర్వాదం కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నావు. And you've been praying for your country. నీ దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. You have a burden that no priest is working as a priest. గొప్ప భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు. ఏంటి ఇక్కడ యాజకులు లేరని. You are crying that there are no prophets. ఇక్కడ ప్రవక్తలు లేరని ఎంతో ఏడుస్తున్నావు. You are crying that the kings are terrible.
రాజులు ఎంత భయంకరంగా దుర్మార్గులుగా ఉన్నారో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Now your own son will make an announcement. అయితే నీ యొక్క వ్యక్తిగత నీ గర్భంలో పుట్టే కుమారుడే ఒక మాట ప్రవచిస్తాడు. About him, there is a prophecy in the book of Isaiah మరి యెషయా గ్రంథంలో ఆయన గురించి ఒక ప్రవచనం రాయబడి ఉంది. that he will be like a voice in the desert. మరి అరణ్యంలో ఒక గొప్ప శబ్దముగా మరి పిలువబడతాడు. He will be a prophet of God. ఆయన దేవుని ప్రవక్తగా ఉంటాడు. And you know something, Zechariah? జకరియా ఇంకో విషయం తెలుసా? His clothes will be different. ఆయన వేసుకునే వస్త్రధారణ వ్యత్యాసంగా ఉంటది. His food will be different. ఆయన ఆహారం వ్యత్యాసంగా ఉంటది. His living conditions will be different. అతని జీవిత విధానం వ్యత్యాసంగా ఉంటది. His message will be different. ఆయన ఇచ్చే వర్తమానం గొప్ప వ్యత్యాసంగా ఉంటది. He will be a powerful man. చాలా శక్తివంతమైన మరి కుమారుడిగా నువ్వు కంటావు. He will be going in the power of Elijah. మరి ఏలియా ఒక శక్తిని పొందుకున్న వాడిగా ఆత్మలో ఉంటాడు. But more powerful than him. అయితే ఆయన కంటా శక్తివంతమైన వాడు. More powerful than his message. మరి తనిచ్చే వర్తమానం కంటా శక్తివంతమైన వాడు. He will make an announcement of the coming of the Messiah. మరి రాబోతున్న మెస్సయ్య గురించి తను ప్రవచిస్తాడు అండి. What an answer to Zechariah's prayer. చూడండి ఎంత మరి గొప్ప సమాధానం ఇచ్చారో జకరియా ప్రార్థనకి. My dear friends, నా ప్రియ స్నేహితుడా, this morning ఈ ఉదయ కాలము I'm telling you, God is answering your prayers. నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. All you have to do, నువ్వు చేయవలసిందల్లా, you are in the presence of God now. నువ్వు దేవుని సన్నిధిలో ఇప్పుడు కూర్చుని ఉన్నావు. Confess your sin. ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకో. Don't act as if you have not sinned. ఏదో నేను పాపం చేయలేదండి అని నటించొద్దు. When the Holy Spirit is convicting you of your sin, నీ మన పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క పాపాన్ని ఒప్పింపు చేస్తున్నప్పుడు you better seek forgiveness from God. ఇప్పుడే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి నువ్వు ప్రార్థన చేయి. Ask him to wash you in his blood. ఆయన రక్తంలో కడగమని, నీ పాపం ప్రతిదీ కడగమని అడుగు. Don't act as if from your forefathers you are a very good Christian. ఏదో మా తండ్రుల నుంచి మా యొక్క పితరుల నుంచి మేము అందరం క్రైస్తవులమే అనే ఆలోచనలు ఉండదు. No. It is between you and your God. లేదమ్మా, నీకు దేవుడి మధ్య ఉన్న సంబంధం మాత్రమే. Now it's God's time. ఇది ఈ సమయము దేవుడి సమయము. Let the darkness be around. చీకటి అంతా అలుముకోనివ్వండి, పర్వాలేదు. Let the total darkness or thick darkness be around the people. మరి ప్రజల మీద దిట్టమైన చీకటి అలుముకోనివ్వండి, పర్వాలేదు. But this is a prophecy to you. అయితే ఇదొక ప్రవచనం నీ కొరకు ప్రవచిస్తున్నాను. Arise and shine. లెమ్ము తేజరిల్లుము. Arise and shine. లెమ్ము తేజరిల్లుము. You have the glory of God is upon you. దేవుని మహిమ నీ మీద వచ్చి ఉన్నది. When the glory of God is upon you, దేవుని యొక్క మహిమ నీ మీద వచ్చి ఉన్నది. it is for you to shine. లేచి లెమ్ము, నువ్వు తేజరిల్లాలి. It is for you to shine. నువ్వు లేచి తేజరిల్లు. The glory of God is Jesus Christ himself. ఇదిగో ఆ మహిమ ఎవరో కాదమ్మా, యేసు ప్రభువారే మహిమ అయి ఉన్నారు. So Jesus Christ is going to come into your heart now. ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో యేసు ప్రభువారు నీ హృదయంలో రావాలని ఉన్నారు. But he can't live where sin is living. ఆయన ఎక్కడైతే పాపం ఉంటుందో ఆ పాపం ఆయన నివసించలేరు. So leave that sin. ఆ పాపం విడిచిపెట్టు. Give it to Jesus. ఆ పాపం అంతా కూడా విడిచిపెట్టి యేసు ప్రభువారికి And ఇవ్వమ్మా. seek his forgiveness. ఆయన వెంట క్షమాపణ అడుగు. And ask him to wash you in his blood. ఆయన రక్తంలో కడగమని అడుగమ్మా. So don't act as if you are very holy. నేను చాలా పరిశుద్ధులని నటించొద్దు. No. You're acting. లేదమ్మా, నువ్వు నటిస్తూ ఉన్నావు. Many of you are acting. మీరు ఇక్కడ చాలా మంది నటిస్తూ ఉన్నారు. Many of you are acting. మీరు చాలా మంది నటిస్తూ ఉన్నారు. Many of you want to kill the prophet. మీరు చాలా మంది ప్రవక్తను చంపేయాలనుకుంటున్నారు. Many of you kill the prophecies that are being pronounced upon you. ఇగో చాలా ప్రవచనాలు ఇప్పటికే మీరు చంపేశారు. You want to kill the prophet. మీరు మీ ప్రవక్తను మీరు You చంపాలనుకుంటున్నారు. want to insult the prophet. నీ యొక్క ప్రవక్తని నువ్వు అవమానపరచాలనుకుంటున్నావు. What is the use? Tell me. దానివల్ల ఏంటి లాభం అమ్మా? The prophet is bringing an answer to your prayer. ఇగో నీ యొక్క ప్రార్థనకి ఆ ప్రవక్త జవాబు తీసుకుని వస్తున్నాడు. When an answer is coming to you, ఎప్పుడైతే జవాబు నీ దగ్గరికి వస్తూ ఉందో, why do you want to kill the goose with the egg? మరి ఎందుకు ఆ యొక్క మరి ఆ బాతుని ఆ గుడ్డుతో పాటు చంపేయాలనుకుంటున్నావు? Why do you want to do that? ఎందుకు అలా చేయాలనుకుంటున్నావు అమ్మా? God is sending a prophetic word to you. దేవుడు ఒక ప్రవచనాత్మకమైన వాక్కు నీకు పంపాలనుకుంటున్నారు. Let the darkness be. చీకటి ఉంటే ఉండమండి. Let the darkness be. చీకటి ఉంటే ఉండమండి అమ్మా. But you are the light of God. అయితే నువ్వు దేవుని వెలుగై ఉన్నావు. The word of God is the light. దేవుని వాక్యే
మరి వెలుగై ఉన్నది. When the word of God is in you now, ఎప్పుడైతే దేవుని వాక్కు నీలో ఉందో, you have to shine in this dark world. ఈ యొక్క చీకటి రాజ్యంలో నువ్వు తేజరిల్లాలి. You have to shine in this dark world. ఈ యొక్క చీకటి రాజ్యంలో నువ్వు తేజరిల్లాలి. That is the great calling that God has given us. చూడండి, అంత గొప్ప పిలుపు దేవుడు మనకి ఇస్తున్నాడమ్మా. Don't believe those dark words from the hospitals. ఇదిగో హాస్పిటల్ చెప్తున్న ఆ చీకటి మాటలు నమ్మొద్దు. Don't believe the dark circumstances that have surrounded you. ఇదిగో నీ పక్కన చుట్టుకున్న ఆ చీకటి, మరి ఆ పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు చూసి భయపడొద్దు. Don't believe the depressive conditions that your children and your family is in. ఇదిగో నీ పిల్లలు ఉన్న పరిస్థితిని చూసి, లేకపోతే వాళ్ళు కృంగిపోతున్న పరిస్థితి చూసి నువ్వు భయపడొద్దమ్మా. Let me bring the prophetic word into your life now. ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో ఒక ప్రవచన వాక్కు దేవుడు నీ జీవితంలో ఇస్తున్నారు. May the light of God shine in your hearts. దేవుడి యొక్క వెలుగు నీ హృదయంలో తేజరిల్లును గాక. May the light of God shine in your life. నీ జీవితంలో దేవుడి యొక్క వెలుగు తేజరిల్లును గాక. May the life of God shine in your family. దేవుడి యొక్క వెలుగు నీ యొక్క కుటుంబంలో తేజరిల్లును గాక. May the light of God shine in your home. నీ యొక్క గృహంలో దేవుడి యొక్క వెలుగు తేజరిల్లును గాక. May the light of God shine in your job. నీ యొక్క ఉద్యోగంలో దేవుడి యొక్క వెలుగు తేజరిల్లును గాక. May the life of God shine in your business. నీ యొక్క వ్యాపారంలో దేవుడి యొక్క వెలుగు తేజరిల్లును గాక. May you do well in life. నీ జీవితంలో నువ్వు గొప్పగా చక్కగా చేయబడతావు, రాణించబడతావు. This is a time for celebration. ఈ యొక్క మంచి సమయంలో మనం ఆనందపడే సమయాలు, This is the time for celebration. మనము పండుగలుగా చేసుకునే సమయాలు. That is the season. You are entering a season of celebration today. ఈ దినం నుంచి పండుగ దినాల్లోకి మనం వెళ్తూ ఉన్నాం. You are entering a celebration time. మనం అందరం కూడా మరి గొప్ప సంబరాలు చేసుకునే సమయాలకు వెళ్తూ ఉన్నాం. Not only a Thanksgiving time. ఏదో ఒక కృతజ్ఞత చెల్లించేదే కాదండి. This is a Christmas season. ఇదంతా కూడా క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం. Those who accept the word of God, ఎవరైతే దేవుని వాక్ని అంగీకరించారో, those who accept the light of God, ఎవరైతే దేవుని వెలుగుని అంగీకరించి ఆహ్వానించారో, those who accept Christ the King, ఈ క్రీస్తుని రాజుగా ఎవరైతే మరి అంగీకరించారో, those who accept the Spirit of God, దేవుని ఆత్మని ఎవరైతే అంగీకరించారో, you are blessed today. ఈ దినమును ఆశీర్వదింపబడిన వాడివి. You are blessed from this very ఈ moment. యొక్క సమయం నుంచి, గడియ నుంచి, క్షణం నుంచి నువ్వు ఆశీర్వదింపబడి దానివి. From this very moment. ఈ క్షణంలో నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి. From this moment. ఈ సమయం నుంచి Why don't you rise up and shine? ఎందుకు లెగిసి తేజరిల్లు కొడుదు నువ్వు? Come on, tell your neighbor. Stand up. లెగిసి పక్కవారితో చెప్పండి అమ్మా. Stand up and tell your neighbor. లెగిసి పక్కవారితో చెప్పండి. Tell your neighbor. పక్కవారితో చెప్పండి, I'm shining. నేను తేజరిల్లుతున్నాను. I'm shining the నేను other, తేజరిల్లుతున్నాను. to the other person. I'm shining. పక్కవారితో చెప్పండి, నేను తేజరిల్లుతున్నాను అని. Because God's glory is upon me. ఎందుకంటే దేవుని యొక్క మహిమ నా మీద ఉన్నది. Jesus is in me. చెప్పండి మా దేవుడు నాలో ఉన్నారు. యేసు ప్రభువారు నాలో ఉన్నారు. Jesus in me. యేసు ప్రభువు నాలో ఉన్నారు.